హాయ్ అందరికీ. నేనైతే నిన్న సండే కదండి, పన్నీర్ కర్రీ, పప్పుచారు, చపాతీ చేశాను. సరే అని చపాతీ మిగిలింది. 4 చపాతీ 5 మిగిలితే ఒకటి మా అమ్మాయి తినేసింది. ఇంకా సరే చాలా రోజుల నుంచి ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నా, అసలు ఎలా వస్తుంది ఏంటి అని. చాలా రోజుల నుంచి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది కదా అని చేశానన్నమాట. కొంచెం ఉన్నప్పుడే చేయాలి కదా. 4 ఉన్నాయి. ఇంకా 4 ఉంటే మంచిగా ఇలా రోల్ చేసుకొని ఇలా అయితే నూడిల్స్లా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, భలే ఉన్నింది. ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, మై స్టైల్ నేను చాలా షార్ట్స్లో చూసి టెంప్ట్ అయ్యాను, కానీ వాళ్ళ ప్రాసెస్లో చేయట్లేదు. నాకు ఇంట్లో ఉన్న వాటితో, నాకు వచ్చిన వాటితో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, కొన్ని వెల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఇట్లా ఫ్రై అవ్వగానే, ఎందుకంటే మనం తినేయాలి కదా పచ్చిమిర్చి, ఇంకా ఒక చిన్న ఆనియన్ వేసుకున్నాను. ఇంకా అది మగ్గగానే నేనైతే టమాటో వేసుకున్నాను. మీలో ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ఎలా ఉంటుంది, బాగుంటుందా అన్నది కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ ఎలా వచ్చిందన్నది నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా ఒక టమాటో అయితే పెద్ద సైజ్ వేసుకున్నాను. సాసెస్ అవేం నేను యూస్ చేయట్లేదు, ఓన్లీ ఇవే యూస్ చేసి అయితే చేస్తున్నాను. ఇంకా టమాటో కాస్త మూత పెట్టి మగ్గించుకున్నాక కొంచెం పసుపు అయితే నేను ప్రతి దాంట్లో వేస్తాను, మోస్ట్లీ అన్నెసెసరీ అయినా కూడా. సాల్ట్ ఆల్రెడీ చపాతీలో ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సాల్ట్, కొంచెం కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కారము, పసుపు ఆ పచ్చిదనం పోయి కొంచెం వేగేటట్టుగా ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇంక ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న చపాతీ నూడిల్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను మంచిగా. కాకపోతే ఏం జరిగిందంటే, సండే నైట్ చేసిన చపాతీ కాబట్టి మండే ఈవినింగ్కి కొంచెం డ్రై అయినట్టుంది, విరిగిపోయింది. అంత అలా లేకుండా చిన్నగా అయిందనమాట, పాస్తా సైజులో. కానీ మీరు నమ్మరు, టేస్ట్ అయితే భలే వచ్చింది తెలుసా. మా పిల్లలకి బాగా నచ్చింది. అదేంటి మమ్మీ కొంచెమే చేసావు, ఇంకాస్త చేసి ఉండొచ్చు కదా అంటూ ఉండే అనమాట. కానీ నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు కుదిరిందా? మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లెఫ్ట్ ఓవర్ చపాతీతో ఏం చేసుకుంటామని. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.